ఇక రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో సర్వం దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. సీఎం బంధువులు, డిప్యూటీ సీఎం అనుచరులకు నైనీ టెండర్లు దక్కేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నైనీ బ్లాక్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ధ్వజమెత్తారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కాంగ్రెస్ నిర్వహించిన అన్ని టెండర్లపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే బొగ్గు బావులపై ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు సింగరేణి బొగ్గు గొర్రెల టెండర్ల స్కామ్ ను ఖండిస్తూ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. రామగుండం రీజియన్ 3 జీఎం కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, RG3 ఉపాధ్యక్షుడు సాంభయ్య తదితరులు సింగరేణి కార్మికుల పక్షాన ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు, నినాదాలు హోరెత్తించారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి సింగరేణిని కాపాడుకోవాలని సేవ్ సింగరేణి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇవాళ సింగరేణిని అయితే వీళ్ళు ఏటీఎం లాగా వాడుకోవడానికి మన కళ్ళ కద్దినట్టు కనబడ్డాయి. ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్ల రూపాయలను సింగరేణి కార్మికుల చెమట చుక్కలతో వచ్చినటువంటి డబ్బును వాడుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అంతేకాకుండా మనం ఆ రోజు కాంట్రాక్టులు లెస్సులకి వెళ్తే ఇవాళ ఎక్సెస్లకి వెళ్తా ఉన్నాయి. కారణం ఎక్సెస్ అంటే ఇంతకుముందు 20% మైనస్ అంటే ఇప్పుడు 10% ఎక్సెస్ తీసుకుందాం అంటే 30% ప్లేస్లోకి ఇవాళ మనం కాంట్రాక్టులు వాళ్ళు ఇస్తా ఉన్నారు. అంటే 30% అంటే వీళ్ళకు మినిమం 40% కమిషన్ దీంట్లోనే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ తెలంగాణ సింగరేణి కార్మికులు సమ్మె సైరంతో ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చింది. ఆ విధంగా సమ్మె చేసినటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. దీన్ని కాపాడుకుంటూ సింగరేణి కార్మికుల పిల్లలని మెడికల్ అన్ఫిట్ పేరుతోటి ఏదైతే వీళ్ళు అన్ఫిట్లను తీసేసిర్రో, మెడికల్ అన్ఫిట్లు కావచ్చు, ఇతరత్ర తండ్రి ఉద్యోగం కొడుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చరమ గీతం పాడితే 15,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సింగరేణి రక్షించుకుంటూ భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిండు కేసీఆర్ గారు. కానీ వీళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎట్లా డబ్బు వస్తుందనే కార్యక్రమంలోనే ఉన్నారన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. మేము ఇప్పటికే చెప్పిన మంత్రిలో మీ ఊకదంపుడు కేసులకి, మీ ఎంక్వైరీలకి ఎవరు కూడా భయపడరు. మీరు దొంగ హామీలు, అబద్దాలాడి 6 గ్యారెంటీలు 420 హామీలను ఎర్రచూపి అధికారంలోకి వస్తే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ టీచర్, ఆయన కూడా నేను రెడ్డి బిడ్డను మాట్లాడుతున్నా, అరే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోని తిడుతా ఉంటే కూడా మీకు బుద్ధి వస్తలేదు, జ్ఞానం వస్తలేదు, ఆలోచిస్తలేరు. దోపిడి ఒక్కటి తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదు. ఎలక్షన్లు వస్తే వీళ్ళకి పథకాలు గుర్తొస్తున్నాయి. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ చీరలు పంచారు. ఇవాళ మున్సిపాలిటీలో రేపు ఓట్లు వస్తున్నాయని ఇవాళ మంత్రిలో చీరలు పంచుతా ఉన్నారు. నిన్న అన్ని మున్సిపాలిటీలలో చీరలు పంచారు. ఈ విధంగా వీళ్ళు ఓట్లు వస్తేనే పథకాలు ఇస్తా ఉన్నారు. దోపిడే సింగరేణి సంస్థకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ కోరు ఈ సింగరేణిని కాపాడుకుంటాం, మా పిల్లల భవిష్యత్తు కోసం దీన్ని రక్షించుకుంటామని రేవంత్ రెడ్డికి ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, స్కాములు, స్కీముల పైన సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నటువంటి రాస్తారోకోలు చేయడం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైట్ విజిట్ విధానం అనేటువంటిది ఓపెన్ కాస్ట్ టెండర్లో ప్రవేశపెట్టడం వలన కేకేఓసి ఓసీ అయితేంది, RG3లోని OC2 అయితేంది, వికే కోల్ మైన్ కొత్తగూడెం అయితేంది, వీటన్నిట్లలో ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికేట్ కొంతమందికి మాత్రమే ఇచ్చి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ఇవ్వడం వలన ఈరోజు సంస్థ కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నది.
ఈరోజు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వాళ్ళ బంధుమిత్రులకు ఈ నైనీ బ్లాక్ టెండర్ ను 25 సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే దాని మీద ఎక్కువ రేటు వేసుకొని లక్షల కోట్ల రూపాయలను కాజేయాలని చూసినటువంటి దాని మీద ఇదంతా కూడా సిబిఐ విచారణ జరిపించాలి. ఈ సింగరేణిని కాపాడుకోవాలి, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. అలాగే 50,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు జెన్కోల నుంచి, ట్రాన్స్కోల నుంచి ఇప్పియాలి, ఈ సంస్థను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో సేవ్ సింగరేణి అని, సింగరేణికి బచావో కాంగ్రెస్ కు హటావో అనేటువంటి నినాదంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పిలుపు మేరకు ఇక్కడ అన్ని జిఎం ఆఫీసుల ముందు, బావుల మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి దాంట్లో విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.